ఉన్నదానికి ఏమైంది మంచిగానే ఉన్నది కదా అని అంటుర్రు పాతోళ్ళు. లేదు లేదు పాతది మంచిగా లేదు కొత్తగా చేయాల్సిందే అని అంటుర్రు కొత్తోళ్ళు. ఓ దిక్కు పాట పంచాయతీ, ఇంకో దిక్కు రాజముద్ర కిరికిరి గట్టిగా నడుస్తున్నది ఇప్పుడు తెలంగాణలో. సర్కారోళ్లకు ఎగస్ పార్టీ వాళ్ళకు నడుమ ధామ్ డూమ్ అన్నట్టే అవుతున్నది లడాయి. ఎట్లా మారుస్తారో చూస్తామని వీళ్ళంటే ఇగో మార్చేసినాం చూడుర్రి అని అంటుర్రు వాళ్ళు. ఆఖరికి చార్మినార్ కాడికి పోయింది పంచాయతీ. పంచాయతీ ఏందో మనం కూడా చూసేద్దాం. ముద్ర మారుస్తారా, గుర్తు చెడగొడతారా అని పంచాది చార్మినార్ కాడికి పోయింది. కారు పార్టీ వాళ్ళంతా చార్మినార్ కాడ ఊకొని అట్టెట్లయితది అని గట్టిగా లొల్లి పెట్టిండ్రు. ఆటు పూట అన్నట్టు మాట్లాడిండ్రు. గట్టిగానే నడిచింది కిరికిరి. అయితే అంతల్నే మరిగా ఏమనిపించిందో ఎట్ట అనిపించిందో గాని నిన్న మొన్నటి దాకా ఎవళ్ళెన్ని లొల్లులు చేసినా పట్టించుకొని సర్కారోళ్ళు అదాట్న రాజముద్ర ఇప్పుడు ఏం మారుస్తలేం అన్నట్టు చెప్పుకొచ్చిండ్రాట. ఓ దిక్కు లొల్లులు అవుతున్నాయి, ఇంకో దిక్కు 200 మందికి ఎక్కువనే అట్లా కాదు గిట్ల చెయ్యిర్రి, అట్లా కూడా కాకపోతే ఇంకో తీరుగా చెయ్యిర్రి అని తీరు సలహాలు ఇచ్చిర్రాట. మరిగా జర్రా ఆలస్యం అయితే మాయ, అందరూ నచ్చేటట్టు మెచ్చేటట్టు రాజముద్ర తయారు చేస్తే అయ్యేపాయ కదా అని సర్కారోళ్ళు ఒక్క అడుగు వెనకకేసిండ్రాట. అందుకే జూన్ 2వ తారీఖు నాడు ఒక్క రాష్ట్ర గీతమే విడుదల చేస్తాం, ముద్ర ముచ్చట్లేమన్నా ఉంటే వెనక సిరికి చూసుకుందాం అన్నట్టు చెప్పుకొచ్చిండ్రాట. ఇప్పుడు ఎవళ్ళైతే చూపించకుండా చేస్తాన్రు, చూపిస్తలేరు అంటున్నారో వాళ్ళందరికీ చూపించినాకనే రాజముద్రని విడుదల చేయాలని నిర్ణయం చేసిండ్రాట. మొత్తానికి అట్టిట్ల ఎగస్ పార్టీ లొల్లులు గట్టిగానే పనిచేసినాయి అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. అంతకుముందు చార్మినార్ కాడికి పోయిన కారు పార్టీ వాళ్ళు సర్కారోళ్ళ మీద గట్టిగానే దుబ్బెత్తిపోసిండ్రు. రాష్ట్ర గీతంలోనేమో కాకతీయ కళాప్రబల కాంతిరేఖ రామప్ప అని గొప్పగా పాడాల, గోల్కొండ నవాబుల గొప్ప వెలుగ చార్మినార్ అని ప్రస్తుతించాలి. కానీ రాజముద్రలో మాత్రం కాకతీయ కళాతోరణం ఉండకూడదు, అదే మాదిరిగా చార్మినార్ ఉండకూడదు. అంటే ఇది మూర్ఖపు నిర్ణయం. అందుకే ఈ ప్రభుత్వాన్ని తెలివిలేని నిర్ణయాలు తీసుకుంటుంది, పనికిమాల నిర్ణయాలు తీసుకుంటుంది. గిట్లా ఊకేనన్నా ఉన్నదాన్ని జడగొడతాన్రు, ఏంటికొచ్చింది అన్నట్టు మాట్లాడుతున్నారు కారు పార్టీ వాళ్ళు. ఇప్పటికైతే వెనకకు తగ్గినట్టే ఉన్నది కానీ మోక చూసుకొని సర్కారోళ్ళు మళ్ళా ముద్ర మార్చే యుగురం చేస్తామంటున్నారు. కాబట్టి ముందు ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు అనుకుంటారు అందరూ. కానీ ఓ దిక్కు విత్తనాల కొరకు ఎరువుల కొరకు రైతన్నలంతా తీరొక్క తిప్పల పడతా అంటే గాముచ్చట్లన్నీ ఇడిచిపెట్టి గీదేం పంచాదో ఏమో అని కోపానికి వస్తున్నారు చాలా మంది.